హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. సో చాలా మంది కూడా విద్యార్థులు అసలు తెలంగాణలో 6,000 టీచర్ ఉద్యోగాలు ఉంటాయా సార్, ఇంకా కొన్ని ఎక్కువగా ఉండొచ్చా అని ప్రశ్న, మొదటి ప్రశ్న. సో రెండవది ఏంటంటే, సార్ ఎస్సీ వర్గీకరణ ఉంది కదా, మరి నోటిఫికేషన్ ఫిబ్రవరి నెలలో క్యాలెండర్ ప్రకారం, యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారంగా ఫిబ్రవరి నెలలో ఉంటుందా సార్, మరి ఉండదా? అది ఒకటి. అంటే ఎందుకు ఇవన్నీ ప్రశ్నలు మీకు ఎస్జిటిలో పోస్టులు ఏ విధంగా ఉండొచ్చు సార్ అని అదొక ప్రశ్న. అంటే చాలా రకాలుగా చాలా మంది విద్యార్థులు చాలా రకరకాల ఆలోచనలో ఉంటున్నారు. సో వీటన్నిటి కోసం, వీటన్నిటి యొక్క సమాధానం చెప్పడానికి నేను మీ ముందుకి ఈ వీడియోని క్లారిటీగా రావడం జరిగింది మిత్రమా. సో ఈ వీడియోలో నేను ఈ యొక్క 3 పాయింట్స్ గురించి, నాకున్న అనుభవాన్ని, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేను మీ అందరికీ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. సో రైట్, మరి మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, మరియు అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎట్టి పరిస్థితిలో కూడా విద్యార్థికి, సీరియస్ ఆస్పిరెంట్స్ కి ఉపయోగపడేదే నేను చేయడం మా కర్తవ్యం. సో రైట్ మిత్రమా, మరి ఇక్కడ చూసినట్లయితే మనం అందరం కూడా గమనించినట్లయితే, సో తెలంగాణ రాష్ట్రంలోనే మరి అయితే 2025 డిఎస్సి ఉంటుందా సార్? మరి 2025 డిఎస్సి ఉంటే మరి పోస్టుల సంఖ్య వచ్చేసి 6,000 పోస్టులు మాత్రమే ఉంటాయా సార్ అని చాలా మంది విద్యార్థులు అడుగుతున్నారు. ఎస్, మరి 6,000 ఉద్యోగాలు మాత్రమే. అంటే తెలంగాణలోని డిఎస్సి 2025లో 100% డిఎస్సి ఉంటుంది మిత్రమా. సో మరి పోస్టుల సంఖ్య వచ్చేసి 6,000 నుండి 7,000 మధ్యన ఉండే అవకాశం ఉంది. సో 6,000 నుండి 7,000 మధ్య సో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సార్ మరి నోటిఫికేషన్ వస్తుందా? సో ఏదో అనుకుంటున్నారు. సో నోటిఫికేషన్ అనేది 100కి 100% వస్తుంది. సో యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారంగా ఫిబ్రవరి నెల 2025లో ఉంది. కానీ ఎస్సీ వర్గీకరణతో ఇది కాస్త మార్చిలోనైనా నోటిఫికేషన్ అవచ్చు. కానీ గవర్నమెంట్, ప్రభుత్వం ఏంటంటే మనకు ఫిబ్రవరి నెలలోనే నోటిఫికేషన్ ఇస్తా అని ముందుకు వస్తుంది. కానీ మరి కేంద్రంలో మనకు కావచ్చు, మనకు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇద్దామని రెడీగా ఉంటే అక్కడ వెంటనే ఆపివేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాతనే నోటిఫికేషన్ వస్తుంది. సో రైట్, మరి నోటిఫికేషన్ అనేది మార్చిలో వచ్చినా, ఏప్రిల్లో వచ్చినా మనకు అవసరం లేదు. ఏదో ఒక రోజు నోటిఫికేషన్ వస్తుంది. సో మరి ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందులో ఉద్యోగం అనేది సాధించడం నీ కర్తవ్యం. మరి ఆ ఉద్యోగం అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 రోజుల కంటే ఎక్కువగా సమయం ఇవ్వరండి. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు. మీరు మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి, 45 నుంచి 50 రోజుల్లో మనకు డిఎస్సి పరీక్ష అనేది జరగడం జరుగుతుంది. కాబట్టి మరి మనకున్న మరి డిఎస్సి సిలబస్ ప్రకారంగా చూస్తే ఒక ఎస్జిటి విద్యార్థి దాదాపుగా మరి 15 నుంచి 17 సబ్జెక్టులు చదవాలంటే మీరు ఒకసారి ఆలోచించండి మిత్రమా. సో మరి మళ్ళీ మాకు డెసిమల్ పాయింట్ అంటే సార్ 0 పాయింట్లు పోయింది సార్, 1 మార్క్ తో పోయింది సార్ అనే విద్యార్థులు చాలా మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను స్ట్రేట్ ఫార్వర్డ్ గా చెప్పే క్వశ్చన్ ఏంటంటే, సో పోస్టుల సంఖ్య ఏ విధంగా ఉన్నా కూడా నీకు కావాల్సింది ఒక పోస్టు. మరి ఆ ఒక్క పోస్ట్ ని కొట్టాలంటే ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ కొనసాగిస్తారో 100% జాబ్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిత్రమా. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లాంగ్ ప్రిపరేషన్ ఎవరైతే ఉన్నారో వారికే జాబులు వచ్చినాయండి. మరి స్కూల్ అసిస్టెంట్ గురించి కూడా నేను చెప్పదలుచుకున్నాను. స్కూల్ అసిస్టెంట్ పోస్టు 1 డిజిట్ లో ఉంటాయి. ఎస్ఏ పోస్టులు అనేటివి 1 డిజిట్ లో ఉంటాయి. మరి 1 డిజిట్ లో ఉన్నా కూడా మరి గురుకులాలైతే ఎవరైతే జాబ్ వచ్చిన వారు ఉన్నారో
వాళ్ళే కొట్టారండి ఎక్కువగా. ఎందుకు సార్ అంటే ఆల్రెడీ గురుకులాల కోసం వాళ్ళు ప్రిపరేషన్ కొనసాగి ఉంచారు. సో గురుకులాలోని మెథడ్ ఒక పేపర్, కంటెంట్ ఒక పేపర్ అయ్యేసరికి చాలా ఈజీగా వాళ్ళు డిఎస్సి ప్రిపరేషన్ లో డిఎస్సిలో ఈజీగా జాబ్ కొట్టడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రమా. సో ఏది ఏమైనా కంటెంట్ ని మెథడాలజీని నమ్ముకొని మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. సిలబస్ లో ఎలాంటి మార్పులు, పెద్ద మార్పులు ఉంటే 10 to 15% మాత్రమే మార్పు ఉంటుంది. పెద్ద మార్పు అయితే ఎప్పుడూ కూడా ఉండదు. అది గుర్తుంచుకోండి మిత్రమా. సో మీరు మాత్రం కంటెంట్ ని, మెథడాలజీని ప్రిపేర్ కండి. సో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, సో హెచ్జిటి పోస్టులు ఇంతకు ముందుకు అంటే హెచ్జిటిలో ఇంత ముందుకు 100 పోస్టులు ఉంటే 2024లో నోటిఫికేషన్ లో 100 పోస్టులు ఉంటే ఇప్పుడు వచ్చేసరికి 50 పోస్టులు ఉంటాయి. గుర్తుపెట్టుకో 2025 నోటిఫికేషన్లు. అంటే ఇంతకు ముందుకు 100 ఉంటే ఇప్పుడు ఒక 50 ఉంటాయి. అంటే ఇంతకు ముందుకు ఉన్న పోస్టులలో 50% పోస్టులు మాత్రమే ఉండడం జరుగుతుంది మిత్రమా. సో కాబట్టి ఎందుకంటే 5,000 నుండి 6,000, ఇంతకు ముందుకు 11,000 పోస్టులు వచ్చినాయి. మరి ఇప్పుడు మాత్రం 6 నుంచి 7,000 పోస్టులు రావడం జరుగుతుంది. సో మనం ఎందుకు మరి ఎక్కువగా పోస్టుని ఆశించలేకపోతున్నామంటే గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థులు చాలా తక్కువ సంఖ్యలో ఉండటంతో, సో కాబట్టి మరి ఉపాధ్యాయుల కొరత కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి మరి తక్కువ సంఖ్యలోనే నోటిఫికేషన్ వచ్చేటట్టు అవకాశం ఉంది. ఇవి కూడా ఎందుకు వస్తున్నాయి సార్ అంటే చాలా మంది అడుగుతున్నారు. రిటైర్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. రిటైర్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో రిటైర్మెంట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి దాదాపుగా ఒక 20,000 ఉపాధ్యాయులు మరి రిటైర్మెంట్స్ ఉన్నారు. కాబట్టి మరి రిటైర్మెంట్స్ ఎక్కువగా అయిపోతున్నారు. కాబట్టి మనకు రిక్వైర్మెంట్ అనేది జరగబోతుంది. ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఉంటుంది. కానీ నీకు కావాల్సింది ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ లో నువ్వు ఒక ఉపాధ్యాయుడి కావాలంటే ఖచ్చితంగా నీ ప్రిపరేషన్ అనేది కొనసాగించుకో మిత్రమా. సో 100% నువ్వు సక్సెస్ అవుతావు. సో ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ ఉంటారో వారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో నేను మీ ముందుకు చెప్తున్నా, టెట్ చాలా ప్రామాణికం. సో టెట్ డేట్స్ కూడా నేను ఈ రోజు ఈవినింగ్ లైవ్ లో చెప్పదలుచుకున్నాను. సో ఈ రోజు మీకు టెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో కూడా ఈ రోజు 9 o'clock కి నైట్ 9 o'clock కి మీకు లైవ్ లో వచ్చేసి డైరెక్ట్ మన యూట్యూబ్ ఛానల్లోనే టెట్ డేట్స్ కూడా అనౌన్స్ చేస్తాను. మీరు మళ్ళీ చెప్తున్నా, నోటిఫికేషన్ యాజ్ పర్ క్యాలెండర్ ఫిబ్రవరిలో ఉంది. ఒకవేళ ఫిబ్రవరి నెలలో కల్లా మనకు ఎస్సీ వర్గీకరణ గాంక తాడు పేరు తెలవలేదనుకోండి, దాన్ని కాస్త మార్చి వరకు తీసుకెళ్తారు. మార్చి 6, మార్చి ఎండింగ్, మార్చి స్టార్టింగ్ లో ఏదో ఒక రోజు మీకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు బాధపడొద్దు మిత్రమా, ఉద్యోగం రాలేదని. సో ఇప్పటి నుండే నువ్వు కష్టపడుతూ చదువు, ఆ రోజు సంతోషపడు మిత్రమా. సో థ్యాంక్ యూ. మరెన్నో వీడియోలు మీ ముందు తీసుకొస్తాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.